శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో 15వ తేదీ ఆదివారం రోజున మహాశివరాత్రి నుండి ఈ 4 రాశుల వారికి 30 ఏళ్ల పాటు రాజయోగం మరియు మహాదశ పట్టబోతుంది. ఈ 2026 సంవత్సరం మహాశివరాత్రి అనేది సామాన్యమైన రోజు కాదు. విశ్వాంతరంలో గ్రహాలన్నీ ఒక అద్భుతమైన స్థితికి చేరుకుంటున్నాయి. ఈ పవిత్రమైన రోజు నుంచి కొన్ని రాసుల వారి జీవితంలో చీకట్లు తొలగిపోయి అఖండమైన కాంతి ప్రసరించబోతుంది. ఇది ఏదో ఒక ఏడాదో రెండేళ్లకో పరిమితమై అదృష్టమైతే కాదు. ఏకంగా 30 ఏళ్ల పాటు తిరిగిలేని రాజ్యయుగాన్ని ఎన్ని కోట్లు కుమ్మరించినా, ఎన్ని వేల దానధర్మాలు చేసినా దక్కని అరుదైన అదృష్టం ఇప్పుడు ఆ బోలాశంకరుడి కరుణ కటాక్షాల వల్ల వీరి సొంతం కాబోతుంది. శివరాత్రి రోజున లింగోద్భవం కాలంలో ఆ శివుడిని నుంచి వెలువడే శక్తి తరంగాలు ఈ రాశుల వారి జాతక చక్రాలను పూర్తిగా ప్రక్షాళన చేసి వారిని అపర కుబేరులుగా మార్చబోతున్నాయట. ఇన్నాళ్ళుగా మీరు పడ్డ కష్టాలు, కన్నీళ్లు, అప్పుల బాధలు, శత్రువుల వేధింపులు అన్నీ కూడా ఈ శివరాత్రి తర్వాత మట్టుమాయం కాబోతున్నాయి మీకు. గ్రహాల గమనాన్ని గమనిస్తే శనిదేవుడు మరియు గురుగ్రహం యొక్క స్థితిగతులు ఈ రాశుల వారికి అత్యంత అనుకూలంగా మారడం వల్ల వీరికి అష్టైశ్వర్యాలు అన్ని విధాలుగా కూడా, ఒకటి అని కాదండి, అన్ని విధాలుగా మీకు ఎంతో అద్భుతంగా ఉండబోతుందట. వీరికి అష్టైశ్వర్యాలు సిద్ధించబోతున్నాయి ఇక. మరి శివరాత్రి నుండి తలరాత మారబోతున్న ఆ అదృష్టవంతులైన 4 రాశుల వారు ఎవరు? ఆ రాశుల వారికి ఎటువంటి అద్భుతమైన ఫలితాలు కలగబోతూ ఉన్నాయి? ఇక వారి జీవితం ఎలా బంగారమయం కాబోతుంది అనే విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇందులో చెప్పే ప్రతి మాట కూడా మీ జీవితాన్ని మార్చవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు మన జీవిత గమనాన్ని నిర్దేశిస్తాయి. కాబట్టి గమనించుకోండి. ఈ 2026 సంవత్సరం మహాశివరాత్రి అనేది ఒక అరుదైన గ్రహ కూటమిలో వస్తుంది. ఈ పర్వదినం నుంచి ఒక 4 రాశి వాళ్ళ మీద ఆ శివ యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండబోతుందట. పట్టిందల్లా బంగారమే అవ్వబోతుంది. ఇక 30 ఏళ్ల పాటు రాజయోగం అంటే అది సామాన్య విషయం కాదు కదండీ! ఒక తరమే మారిపోయేటువంటి అదృష్టం అనమాట. గ్రహాల గమనాన్ని పరిశీలిస్తే శనిదేవుడు తన సొంత రాశిలోనే లేదా మిత్ర రాశులలోనూ బలంగా ఉండడం, గురువు యొక్క శుభ దృష్టి ఈ రాశులపై పడడం వల్ల ఈ మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. రాజయోగం అంటే కేవలం డబ్బు రావడం మాత్రమే కాదండి. సమాజంలో తిరుగులేని గౌరవం, పదవులు, పేరు, ప్రఖ్యాతలు రావడం ఇవన్నీ కూడా రాజయోగం లెక్కలోకి వస్తాయి. ఈ 4 రాసుల వారు విన్నాళ్ళు పడ్డ కష్టాలకి ఫలితం దక్కే సమయం వచ్చేసింది. ఇక కోట్లు కుమ్మరించుకున్న రాని అదృష్టం ఇప్పుడు ఈ రాసుల వారికి ఎత్తుక్కుంటూ రాబోతుంది. గ్రహాలు కూడా వీరి అభివృద్ధికి కూడా ఎక్కడ అడ్డంకులు పైగా అంటే ఏవి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఆ 4 రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి వారు. మేషరాశిలోనికి అశ్విని నక్షత్రం 4 పాదములు, భరణి నక్షత్రం 4 పాదములు, ఇక కృత్తిక నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు వస్తారు. మేషరాశి వారికి ఈ 2026 సంవత్సరం మహాశివరాత్రి అనేది ఒక అద్భుతమైన మలుపుగా కాబోతుందండి. అసలు మీరు ఏ జన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి అరుదైన అవకాశం, ఇలాంటి అఖండమైన రాజయోగం సిద్ధించదు. మేషరాశి వారు అంటేనే నవగ్రహాలను మొదటి రాశికి చెందినవారు కావడం వల్ల ఏంటంటే వీరిలో ఒక తెలియని శక్తి, అంతులేని ఉత్సాహం మరియు అగ్నితత్వం మెండుగా కనిపిస్తాయి. కాలపురుషుడు చక్రంలో మొదటి రాశిగా మేషరాశికి అగ్నితత్వం ఉండడం వల్ల వీరు ఎప్పుడు ఏ విషయంలో అయినా సరే ముందడుగునే కొన్ని విషయాలు కోరుకుంటూ ఉంటారు. వీరిలోని ధైర్యం, సాహసం ఇవిని సమాజంలో ప్రత్యేకంగా నిలబెడతాయి. మేషరాశి వారు చాలా వేగంగా నిర్ణయాలు తీసుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఏ పనినైనా సరే వాయిదా వేయడం వీరికి నచ్చదు. అయితే ఇదే వేగమే కొన్నిసార్లు వీరిని ఇబ్బందులకి కూడా వెంటాడుతూ ఉంటుంది, దారితీస్తుంది. ముఖ్యంగా గత 5-6 సంవత్సరాలుగండి మేషరాశి వారు తమ జీవితంలో ఎన్నడూ చూడని రీతులు ఎన్నో ఒడిదుడుకులను, మానసిక సంఘర్షణలు ఎదుర్కొన్నారు. వీరు ఏ పని మొదలుపెట్టినా అది మధ్యలో ఆగిపోవడం లేదా విజయం అంచున వరకు వెళ్ళి చేజారిపోవడం వంటివన్నీ జరుగుతున్నాయి. దీనివల్ల వీరిలో ఒక రకమైన నిరాశకు అంటే వీరు ఎన్నో అంటే ప్రతీదీ కూడా కొన్ని పనులు అవుతుంది అన్నది కూడా చివరికి ఆగిపోతుంది. అలా వీరు నిరాశలో మునిగిపోయి ఉన్నారు. ఇక ముఖ్యంగా గత కాలంగా
వీరు తాము ఎంతోగా నమ్మిన వారు చేతిలో తీవ్రంగా మోసపోయినారండి. ఎవరినైతే తమ ప్రాణం కంటే ఎక్కువగా నమ్మి సహాయం చేశారో వారే వీరికి వెన్నుపోటు పొడవడం వల్ల ఆర్థికంగా భారీగా దెబ్బతినడమే కాకుండా సామాజికంగా కూడా కొంత గౌరవాన్ని కోల్పోయిన పరిస్థితులు వీళ్ళకొచ్చాయి. అంటే ఈ నమ్మక ద్రోహం మేషరాశి వారిని మానసికంగా ఎంతో కుంగదీశాయి. కానీ ఆ పరమశివుడు సాక్షిగా చెప్తున్నామండి. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మీ జీవితంలో ఒక నూతన మీ జీవితం అనేది ఈ రోజు నుంచి మొదలైందనుకోవచ్చు. మీకు మంచి రోజులు ఈ రోజు నుంచి రాబోతున్నాయి. ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువగా చూసిన వారే, మీ శక్తిని తక్కువగా చూసిన వారే, అంటే మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారే, మిమ్మల్ని మోసం చేసిన వారే, మీ అభివృద్ధిని చూసి నవ్విన వాళ్ళే ఆ బోలాశంకరుడు మీ జాతకాన్ని మార్చేస్తూ ఉన్నాడు. ఇది కేవలం ఒక ఏడాదికో, 2 ఏళ్లకో పరిమితమయ్యే అదృష్టమైతే కాదు. ఏకంగా 30 ఏళ్ల పాటు తిరిగిలేని రాజ్యోగాన్ని ఆ పరమేశ్వరుడు ప్రసాదించబోతూ ఉన్నాడు. ఇక గతంలో మిమ్మల్ని వేధించిన ఆర్థిక ఇబ్బందులన్నీ ఇప్పుడు మంచులా కరిగిపోతాయి. మీరు ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి, కోల్పోయిన ప్రతి రూపాయికి రెట్టింపు ప్రతిఫలం దక్కే సమయం ఆసన్నమైంది. మీరు ఊహించని విధంగా కోట్లు కుమ్మరించుకున్న రాని అదృష్టం ఇప్పుడు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఉన్నత పదవులు, జీతాలు పెరుగుదల ఉంటుంది. వ్యాపారస్తులకు ఇది ఒక సువర్ణ యుగం లాంటిదండి. మీరు కేవలం ఒక సామాన్యమైన వ్యక్తి స్థాయి నుండి వందల మందికి మార్గాన్ని నిర్దేశించే అంటే ఆ స్థాయికి మీరు లేదా సొంతగా పెద్ద వ్యాపారాలు ప్రారంభించే స్థాయికి నిలిచే స్థాయికి వెదిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కోట్ల రూపాయలు విలువైన భూములు లేదా పాత ఇల్లు, స్థిరాస్తులు మీకు దక్కుతాయి. ఇన్నాళ్ళు చేజారిపోయింది అనుకున్న ఆస్తి మీ చేతికి రావడమే కాకుండా కొత్తగా భూములు, ఇల్లు కొనుగోలు చేసి యోగం పడుతుంది. మీ కుటుంబ జీవితంలో కూడా ఒక నూతన వెలుగు రాబోతుంది. సమాజంలో మీ సంతానం సాధించే విజయాలు మీకు ఎంతో గర్వకారణంగా మారిపోతున్నాయి. గతంలో కుటుంబంలో ఉన్న కలహాలు, మనస్పర్ధలు అన్నీ తొలగిపోతాయి. ప్రశాంతతగా లభిస్తుంది. అయితే మేషరాశి వారు తమ అగ్నితత్వాన్ని, ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోవాలి. అయితే మీరు ఒక చిన్న పరిహారం పాటించాలండి. ప్రతి సోమవారం ఆ పరమశివుడికి పంచ అమృతాలతో లేదా శుద్ధ జలంతో అభిషేకం చేయాలి. శివరాత్రి రోజున ప్రత్యేకంగా ఎర్రటి గన్నేరు పూలతో శివలింగాన్ని పూజించడం వల్ల మీలోని అధిక ఆవేశం, కోపము తగ్గి విఘ్నంతో నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది. ఈ ఒక్క మార్పు కనుక మీ జీవితాన్ని అద్భుతంగా దిద్దుతుంది. ఆ పరమశివుని దయతో మీకు 30 ఏళ్ల ప్రయాణం ఒక మహారాజులాగా సాగాలని కోరుకుంటున్నాను. ఇక ఆ తర్వాత రాశి మిథున రాశి వారు. మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 4 పాదములు మరియు పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు ఈ మిథున రాశి పరిధిలోకి వస్తారు. మిథున రాశి అంటేనే బుద్ధి బలానికి, సమయం స్ఫూర్తికి మరియు వాక్చారానికి పెట్టుబడిన పేరు. అంటే నవగ్రహాల్లో రాకుమారుడైన బుధుడు ఈ రాశికి అధిపతి కావడం వల్ల మీరు ఏ విషయమైనా సరే చాలా వేగంగా గ్రహిస్తారు మరియు విశ్లేషిస్తారు. అయితే గత కొంతకాలంగా మిథున రాశి వారి పరిస్థితి అంటే ముఖ్యంగా రాహువు యొక్క ప్రతికూల ప్రభావం వల్ల వీరు తీవ్రమైన మానసిక అయోమయానికి గురయ్యారు. ఏ నిర్ణయం తీసుకోవాల్సిన భయం, తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా అనే సందేహాలు వీరిని నిరంతరం కూడా వేధిస్తూ ఉన్నాయి. ఇప్పటిదాకా వచ్చిన అవకాశాలు చేజారిపోవడమే, సన్నిహితులే శత్రువులుగా మారటం వంటి సంఘటనల వల్ల మీరు ఎంతో మానసికంగా వేదన అనుభవించారు. కానీ ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ ఫిబ్రవరి 15వ తేదీన ఆదివారం రోజున వచ్చే ఆ పవిత్ర దినం నుంచి ఆ పరమశివుడి సంపూర్ణ కటాక్షం మీ రాశి వారిపై ఉండబోతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని నీడలా వెంటాడిన ఆ అయోమయం, భయం, అస్వస్థత మరియు పటాపంచలైపోతున్నాయి. మీకు ఉన్న చెడు మొత్తం ఆ రోజుతో పోబోతుంది. ఇక ఆ పరమేశ్వరుడే స్వయంగా మీ బుద్ధికి పదును పెట్టి సరైన మార్గంలో నడిపించే బాధ్యతను తీసుకోబోతున్నాడు. శివరాత్రి నుంచి మీకు ఒక తెలియని శక్తి లభిస్తుంది. అది మిమ్మల్ని ఎంతో ఆపద చేదుందని ఒక కవచంలా కాపాడుతుంది. ముఖ్యంగా అండి ఆర్థిక పరంగా మిథున రాశి వారికి ఇది ఒక సువర్ణ యుగం అని చెప్పుకోవచ్చు. మీరు ఎన్నడూ ఊహించిన రీతిలో ధన ప్రవాహం మీ ఇంటికి రాబోతుంది. ఏదో ఒక విధంగా 4 మూలల నుంచి డబ్బు దూసుకొని వస్తుంది. అంటే కేవలం అప్పులు తీరడం మాత్రమే కాదు, ఇక
ఇతరులకు అప్పు ఇచ్చే స్థాయికి మీరు ఎదగబోతున్నారు. ఇది ఖచ్చితంగా రేపు మీరు జీవితంలో జరగబోయే సత్యం. అంటే ఆ శివుని అనుగ్రహం మీపై ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఆ సమయం అత్యంత ఆదాయకంగా ఉండబోతుంది. ముఖ్యంగా భూమికి సంబంధిత వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ లేదా నిర్మాణ రంగంలలో ఉన్నవారికి అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం ఉందట. గతంలో ఆగిపోయిన కొన్ని ఏమైనా పెట్టుబడులు లేదా ఇల్లు ఇప్పుడు భారీ ధరకు అమ్ముపోవడం వల్లే కాకుండా మీరు అపారమైన లాభాలు గడుస్తారట. ఇక ఉద్యోగస్తులకి కూడా విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం లేదా మళ్ళీ మీరు చేస్తున్న ప్రతి ఏదైనా కొత్తగా కంపెనీ మొదలుపెట్టాలన్నా సరే, ఆ కంపెనీలలో పెద్ద పదవులు దక్కే యోగం ఉంది. ఈ రాజయోగం మీ జీవితం ఎంత బలంగా ఉంటుందో రాబోయే 30 ఏళ్ల కాలంలో మీరు కనీసం 3-4 సార్లు పెద్ద ఎత్తు స్థిర ఆస్తులను అంటే ఇల్లు లేదా భూములను కొనుగోలు చేస్తారు. మీ ఆస్తి విలువ ఈ 30 ఏళ్లలో వందల రెట్లు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇది కేవలం మీ కష్టార్జితం మాత్రమే కాదండి. ఆ బోలా శంకరుడు మీకు ప్రసాదించిన అదృష్ట ఫలం. కుటుంబం పరంగా కూడా మిథున రాశి వారు ఎంతో సంతోషంగా ఉంటారు. ఇన్నాళ్ళు ఇంట్లో ఉన్న గొడవలు, మనస్పర్ధలు అన్నీ కూడా సర్దుకుంటాయి. ప్రశాంతమైన వాతావరణం కూడా ఏర్పడుతుంది. మీ తెలివితేటలు సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొనొస్తుంది. మీరు మాట్లాడే ప్రతి మాట ఇతరులపై ప్రభావం చూపుతుంది. మీ సలహాల కోసం జనం వేచి చూసే పరిస్థితి వస్తుంది. అయితే ఈ అద్భుతమైన ఫలితాలను మీరు సంపూర్ణంగా అనుభవించాలి అంటే, మీరు ఈ రాజయోగాన్ని మరింత బలోపేతం చేసుకోవాలి అంటే కొన్ని చిన్న పరిహారాలు పాటించడం అవసరం. మిథున రాశి వారికి అధిపతి బుధుడు కావడం వల్ల ప్రతి బుధవారం నాడు ఆకుపచ్చని వస్త్రాలను లేదా పచ్చని పెసలను పేదవారికి దానం చేయడం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది. అలానే పరమశివుడికి సోమవారం రోజున బిల్వ పత్రాలతో పూజ చేయడం, శివలింగానికి అభిషేకం చేయడం వల్ల మీ బుద్ధి ఇంకా చురుగ్గా మారుతుంది. ఇది మీ నిర్ణయం సామర్థ్యాన్ని పెంచే లాభాధికరమైన మార్గాల వైపు మిమ్మల్ని నడిపిస్తుంది. ఇక ఆ తర్వాత రాశి సింహరాశి. మకా నక్షత్రం 4 పాదములు, పూర్వ పాల్గొనే నక్షత్రం 4 పాదములు మరియు ఉత్తర పాల్గొనే నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు ఈ సింహరాశి పరిధిలోకి వస్తారు. మహారాశి వారు అంటేనే నవగ్రహాలకు అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు అండదండలు ఉన్నవారండి. వీరు స్వయంవరీత్యా నాయకత్వ లక్షణాలు మెండుగా ఉంటాయి. వీరిలో రాజయోజం వీరిని రక్తంలోనే ఉంటుంది. రాజుతనం అండి. అంటే అడవికి సింహం ఎలాగైతే రాజుగా ఉంటుందో, సమాజంలో కూడా సింహరాశి వారు ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని, అధికారాన్ని కోరుకుంటారు. అయితే గత కొంతకాలంగా పరిస్థితులు వీరికి ఏమాత్రం అనుకూలించటం లేదు. శనిదేవుడి ప్రభావం వల్లో లేదా ఇతర గ్రహ స్థితులలో కొన్ని మార్పుల వల్లో సింహరాశి లాంటి వారికి కొన్ని పరిస్థితులు తలవంచవలసి వస్తుంది కొంతమంది దగ్గర. అయితే ఇన్నాళ్ళు మీరు పడ్డ అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు అన్నీ కూడా మిమ్మల్ని మానసికంగా ఎంతో కుంగదీశాయి. ఒక పక్కన మీలోని పౌరుషం మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నా, మరో పక్కన అదృష్టం కలిసి రాక మీరు వెనుకబడిపోయారు. కానీ ఆ పరమశివుడి కరుణ కటాక్షాలు కురిపించే సమయం ఆసనమైంది. ఫిబ్రవరి 15వ తేదీ వచ్చే మహాశివరాత్రి నుంచి సింహరాశి జాతకులకి ఏకంగా 30 ఏళ్ళు పాటండి తిరగలేని రాజయుగం పట్టబోతుంది. ఇది ఎన్నో కోట్ల కొమ్మ గురించిన రాని అదృష్టం ఏ జన్మలో చేసుకున్న గొప్ప మీకు అంటే సుకన్యం అనేది చెప్పుకోవచ్చు. అంటే ఈ శివరాత్రి తెల్లవారుజామున రోజు నుంచి మీ జాతక చక్రం పూర్తిగా మారబోతుంది. మీరు మళ్ళీ గర్వంగా తలెత్తుకొని సమాజంలో గౌరవంగా తిరిగే రోజులు రాబోతూ ఉన్నాయి. ఈ రాజయుగ కాలంలో సింహరాశి వారికి ఆ పరమేశుడు అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించబోతూ ఉన్నాడంట. ముఖ్యంగా మీకు ప్రతిదీ కూడా రావాల్సిన ఆస్తులు ఏవైతే వివాదంలో ఉంటే అవి ఈ సమయంలో మీకు దక్కించుకుంటారు. సులభంగా దక్కుతాయి. ఇక చాలా కాలంగా మీకు ఆగిపోయిన పాత బకాయిలు వసూలు అవుతాయి. ప్రభుత్వ పరంగా మీకు రావాల్సిన లాభాలు, కాంట్రాక్ట్స్ లేదా పెండింగ్లో ఉన్న పనులు ఏకంగా పూర్తి అవుతాయి. ప్రశాంతంగా ఒక చోట కూర్చొని మీరు సంతోషకరమైన జీవితాన్ని గడపగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి లేదా ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఒక మహాదశ అని చెప్పుకోవచ్చు. సింహరాశి వారు ఒక అపజయమైన శక్తికి ఎదుర్కొన్నారు ఇన్ని రోజు. కానీ మీరు వ్యాపార రంగంలో ఉంటే ఇకపై మీకు ఎదురు నిలబడే వాళ్ళే లేరు. మీ వ్యాపారం దినదినం అభివృద్ధి చెందుతూ ఒక సామ్రాజ్యంలా విసిరిస్తుంది. మీ అభ్యర్థులు కూడా మీ అభివృద్ధిని చూసి ఓర్వలేనంత స్థాయికి మీరు ఎదుగుతారు. కేవలం ఆర్థికంగా కాకుండా సామాజికంగా కూడా మీకు విపరీతమైన కీర్తి ప్రతిష్టలు లభిస్తాయండి.
ముఖ్యంగా కళారంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి లేదా సామాజిక సేవలో ఉన్నవారికి ఈ 30 ఏళ్ల కాలం ఒక స్వర్ణ యుగంలాగా ఉండబోతుంది. రాజకీయంలో ఉన్నవారికి ఉన్నత పదవులు దక్కడం, ప్రజల్లో విపరీతమైన ఆదరణ పెరగడం వంటివన్నీ జరుగుతాయి. మీలో అంటే నిరాచకంగా దేనికి ఇక మనకి అంటే మన ఎదురుగా ఏది జరగదు, ఇది అవ్వదు అవనే పనే లేదండి. కుటుంబ పరంగా చూసుకుంటే ఇక ఇన్నాళ్ళు ఇంట్లో ఉన్న మనస్పర్ధలు, గొడవలు పూర్తిగా తొలగిపోతాయి. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు కూడా బలంగా కనిపిస్తున్నాయి. సంతానం వల్ల మీకు ఎంతో గౌరవం, సంతోషం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో కూడా ఇన్నాళ్ళు మిమ్మల్ని వేధించిన చిన్న చిన్న సమస్యలు లేదా దీర్ఘకాలిక వ్యాధులు క్రమేణంగా నయమవుతాయి. మీ శరీరంలో ఒక నూతన ఉత్సాహం, శక్తి ప్రవహిస్తుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం తథ్యం. మీ వెంటే ఉంటుంది విజయం. అయితే ఈ అద్భుతమైన ఫలితాలను మీరు సంపూర్ణంగా అనుభవించాలి అంటే ఆ సూర్య భగవానుడి మరియు పరమశివుడి భక్తితో కొలవాలి. మీ రాశికి అధిపతి సూర్యుడు. కాబట్టి ప్రతిరోజు ఉదయం ఆదిత్య హృదయం పఠించడం వల్ల మీ తేజస్సు మరింత పెరుగుతుంది. అలాగే శివరాత్రి పర్వదినం రోజున ఆ బోరాశంకరుడికి తేనెతో అభిషేకం చేయడం వల్ల మీ జీవితంలో కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. జీవితం ప్రకాశవంతంగా మారుతుంది. ఈ చిన్న పరిహారం మీ రాజయోగాన్ని మరింత బలోపేతం చేస్తాయి. ఇక 4వ రాశి తులరాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 4 పాదములు మరియు విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు జన్మించిన వారు ఈ తులరాశి పరిధిలోకి వస్తారు. తులరాశి వారు అంటేనే సమతుల్యతకు, న్యాయానికి మరియు సౌందర్యానికి ప్రతీకలు. నవగ్రహాలలో శుక్రుడు ఈ రాశికి అధిపతి కావడం వల్ల మీరు సహజంగానే విలాసవంతమైన జీవితాన్ని కలగలుగుతారు. ఇంకా సుఖ సంతోషాలు ఇష్టపడతారు. అయితే గత కొన్నేళ్లుగా తులరాశి వారు ఎదుర్కొంటున్న కష్టాలు అన్నీ ఇన్ని కావండి. ముఖ్యంగా మానసిక ప్రశాంతత కరువైంది. ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వచ్చారు. మీరు ఎవరికైతే మంచి చేయాలని చూశారో వారి నుండే అవమానాలు మరియు నిందలు పడవలసి వచ్చింది. ఆర్థిక పరంగా కూడా మీరు పెట్టిన పెట్టుబడులు నష్టపోవడం లేదా రావాల్సిన డబ్బు సకాలంలో అందకపోవడం వల్ల ఎంతో మానసికంగా వేదన అనుభవిస్తున్నారు. కానీ ఆ పరమశివుడి కన్న కటాక్షాలు కురిసే సమయం ఆసనమైంది. ఫిబ్రవరి 15వ తేదీ వచ్చే మహాశివరాత్రి నుంచి తులరాశి వారికి ఒక అద్భుతమైన మహాదశ మొదలవబోతుంది. ఇది సామాన్యమైన అదృష్టం అయితే కాదండి. రాబోయే 30 ఏళ్ల పాటు మీ జీవితంలో తిరగలేని రాజయోగం పట్టబోతుంది. కోట్ల రూపాయల కుమ్మరించినా రాని అరుదైన యోగం ఇప్పుడు ఆ బోరాశంకరుడి యొక్క అనుగ్రహం వల్ల మీ సొంతం కాబోతుంది. ఈ శివరాత్రి నుంచి తులరాశి వారికి అకస్మాత్తుగా ధనలాభం కలిగే అవకాశాలను మెండుగా కనిపిస్తున్నాయి. మీరు ఊహించిన మార్గాల ద్వారా డబ్బు వచ్చి చేరుతుంది. ముఖ్యంగా షేర్ మార్కెట్, ఇన్వెస్ట్మెంట్ లేదా లాటరీ వంటి రంగాల్లో ఉన్న వారికి భారీ లాభాలు దక్కుతాయి. పాతకాలం నుండి ఆస్తులు లేదా వివాదాలో ఉన్న భూములు మీకు అనుకూలంగా మారి మీరు అపర కుబేలుగా మారే అవకాశం కూడా ఉంటుంది. కోట్ల ఆస్తికి మీరు వారసులు అవే సూచనలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఒక నూతన జీవితం, ఒక నూతన ఉత్సాహం మీలో మొదలవుతుంది. మీరు ఏ పని మొదలు పెట్టినా అందులో విజయం మీ వెంటే ఉంటుంది. పట్టిందల బంగారంలా మారడం అంటే ఏమిటో మీరు ఈ సమయంలో నుంచి రుచి చూస్తారు. ఆ పరమశివుడు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ మీ ప్రతి అడుగులోనూ విజయాన్ని ప్రసాదిస్తాడు. సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైన గౌరవం, మర్యాద లభిస్తుంది. పెద్దల నుంచి, రాజకీయ నాయకుల నుంచి లేదా సమాజంలో పేరున్న వ్యక్తుల నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. దీనివల్ల మీ పనులన్నీ ఎక్కడ కూడా ఆగకుండా సాఫీగా సాగిపోతాయి. గృహ నిర్మాణ రంగంలో లేదా కొత్త ఇల్లు కొనాలనుకునే వారికి ఇది అత్యంత అద్భుతమైన సమయం. మీ సొంత ఇంటి కల ఈ 30 ఏళ్ల రాజయోగ కాలంలో నెరవేరుతుంది. ఇది కూడా మీరు ఊహించిన దానికంటే కూడా అత్యంత విలాసవంతంగా ఉంటుంది. స్థిరమైన సంపద ఏర్పడుతుంది. మీ తలరాతనకు అంటే తరతరాలకు సరిపడా ఆస్తులు మీరు ఈ కాలంలోనే కూడబెట్టుకుంటారు. కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు వెల్లువిరుస్తూ ఉంటాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, పెళ్లి కాని వారికి వివాహ యోగం పడుతుంది. ఆరోగ్య విషయంలో ఇన్నాళ్ళు ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుతారు. అయితే ఈ అద్భుతమైన రాజయోగాన్ని సంపూర్ణంగా అనుభవించాలి అంటే ఆ పరమశివుణ్ణి మరియు దుర్గామాతను భక్తితో కొలవాలి.
తులరాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి ప్రతి శుక్రవారం రోజున దుర్గాదేవిని పూజించడం వల్ల మీకు ఉన్న గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే శివరాత్రి పర్వదినం రోజున ఆ పరమశివుడికి పంచ అమృతాలతో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర అభిషేకం చేయడం వల్ల మీ జీవితంలోని అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఇక అదృష్టం మీ వెంటే ఉంటుంది.